రాజ్యసభ స్థానాల ఎంపికలో ఒక రకమైనటువంటి అంటే జగన్ అయితే సగం బీసీలకు ఇచ్చారు. రాజ్యసభ మొత్తం అప్పుడు 8 మంది దాంట్లో 4 బీసీలకు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు టోటల్గా మొన్న 3 రాజీనామా, మోపిదేవి వెంకటరమణ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి, అట్లాగే బేదమాస్తారు బీసీ సామాజిక వర్గం, కృష్ణయ్య, ఈ 3 రాజీనామాలు చేశారు. ఇప్పుడు ఇందులో వచ్చేటప్పటికి తన చంద్రబాబు గారికి ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. అక్కడ ఈ 3 రాజీనామాలు 3 కూడా కూటమి వైపు నుంచి వస్తున్నప్పుడు మొత్తం కనుక వేరే కులాల వాళ్ళకి ఇస్తే అది బీసీల సీట్లు లాక్కుని వేరే వాళ్ళకి ఇచ్చారన్నటువంటి అంశం అవుతుంది. అందుకని బేదమస్తానరావు తెలుగుదేశం తరపున మళ్ళీ రాజ్యసభ సభ్యుడు ఆ కమిట్మెంట్తోనే తను రాజీనామా చేసి ఉంటాడు. కృష్ణయ్య మళ్ళీ భారతీయ జనతా పార్టీ తరపున ఆ కమిట్మెంట్తోనే తను రాజీనామా చేశారు. ఎందుకంటే ఎవరికి తెలియకుండా రాజీనామా చేసి ఆమోదం పొందాక కానీ బయటికి రాలేదు. తద్వారా బీజేపీ జాగ్రత్తగా మేనేజ్ చేసింది.